ప్రపంచంలో ఎన్నో పుస్తకాలున్నాయి కదా, కాని ఒక్క పుస్తకం మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. అది చేసే వాదనలు అలాంటివి మరి. ఏంటా పుస్తకం అనుకుంటున్నారా? అదే బైబిల్. ఈరోజు మనం దాని గురించి ఉన్న ఒక ఆసక్తికరమైన వాదనను పరిశీలించబోతున్నాం. అదేంటంటే దాని అద్భుతమైన ఖచ్చితత్వం. అసలు ఈ వాదన వెనుకున్న సాక్ష్యాలేంటి? పదండి అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. ఒకసారి ఆలోచించండి. కొన్ని వేల సంవత్సరాల పాటు దాదాపు 40 మంది వేరువేరు రచయితలు, అది వేరువేరు ఖండాల్లో ఉంటూ రాసిన కథ మాత్రం ఒక్కటే అంటున్నారు. అసలిది ఎలా సాధ్యం? ఇప్పుడు మనం ఈ వాదనకు మద్దతుగా చూపిస్తున్న ఆధారాలేంటో కాస్త లోతుగా చూద్దాం. ముందుగా ఆ టైం పీరియడ్ చూద్దాం. ఇది ఏదో ఒక్క రోజులోనో లేదా ఒక్క సంవత్సరంలోనో రాసింది కాదు. దీని రచన పూర్తి కావడానికి సుమారు 1500 సంవత్సరాలు పట్టిందట. అంటే ఆలోచించండి, ఈ మధ్యలో ఎన్నో తరాలు గడిచిపోయాయి, పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కూలిపోయాయి. అయినా సరే ఈ కథ రాయడం మాత్రం ఆగలేదు. ఇక రెండో విషయం, రచయితలు ఒకరో ఇద్దరో కాదు, దగ్గర దగ్గర 40 మంది వేర్వేరు వ్యక్తులు దీన్ని రాశారు. వాళ్ల బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా డిఫరెంట్. వేర్వేరు ఖండాల్లో నివసించారు. అంతేకాదు వేర్వేరు భాషల్లో రాశారు. అయినా సరే ఇంతమంది కలిసి రాసినా అందులో ఎలాంటి తేడాలు లేకుండా ఒకే ఒక్క అద్భుతమైన కథను రాశారని అంటారు. అసలిది నిజంగా సాధ్యమేనా? సరే, దీనికి మద్దతుగా ఎలాంటి ఆధారాలున్నాయో చూద్దాం పదండి. మొదటగా బయటి ఆధారాలు ఏమున్నాయో చూద్దాం. అంటే ఆర్కియాలజీ ఏం చెబుతోంది? బైబిల్లో చెప్పిన మనుషులు, ప్రదేశాలు, జరిగిన సంఘటనలు ఇవన్నీ నిజంగానే ఉన్నాయని చెప్పడానికి పురావస్తు శాస్త్రం దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయి? ఓ ఉదాహరణ చూద్దాం. హిత్తీయులు. చాలా కాలంపాటు విమర్శకులు ఏమన్నారంటే బైబిల్లో చెప్పిన ఈ హిత్తీయుల సామ్రాజ్యం అనేది ఒక కల్పన, ఊహ అని. ఎందుకంటే వాళ్ళు ఉన్నారని చెప్పడానికి వేరే ఏ చారిత్రక ఆధారం అప్పట్లో లేదు. కాని 1906లో సీన్ మొత్తం మారిపోయింది. టర్కీలో జరిపిన తవ్వకాల్లో ఏకంగా వాళ్ల రాజధాని నగరమే బయటపడింది. దాంతో బైబిల్ చెప్పిందానికి ఒక బలమైన చారిత్రక ఆధారం దొరికినట్టయింది. ఇలాంటిదే మరో సంఘటన. యేసుక్రీస్తును విచారించిన రోమన్ గవర్నర్ పొంతి పిలాతు. ఈయనసలు నిజంగా ఉన్నాడా లేడా అని చాలా కాలం సందేహాలుండేవి. కాని 1961లో ఆర్కియాలజిస్టులకు ఒక రాయి దొరికింది. దానిమీద అతని పేరు, అతని హోదా చాలా స్పష్టంగా చెక్కి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని పిలాతు శిలా అంటారు. ఇది ఆయన నిజంగానే ఉన్నాడనడానికి ఒక బలమైన సాక్ష్యంగా నిలిచింది. సరే, ఇవి బయటి ఆధారాలు. ఇప్పుడు పుస్తకం లోపలికి వెళ్దాం. అంటే దాని అంతర్గత పొంతన ఎలా ఉందో చూద్దాం. అసలు ఇన్ని రకాల రచయితలు ఒకే కథను ఎలా రాయగలిగారు? ఈ ఐక్యత మనల్ని ఇంకా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఆ రాసిన వాళ్ల మధ్య ఉన్న తేడా. వాళ్లలో రాజులున్నారు, గొర్రెల కాపరులున్నారు, చేపల పట్టే జాలర్లు, బాగా చదువుకున్న డాక్టర్లు, చివరికి ప్రధానమంత్రులు కూడా ఉన్నారు. వాళ్ల బ్యాక్గ్రౌండ్స్, వాళ్ల చదువు, సమాజంలో వాళ్ల స్థానం ఒకదానికొకటి అస్సలు సంబంధం లేదు. ఇన్ని తేడాలు ఉన్నప్పటికీ ఆ 66 పుస్తకాల్లోనూ ఒకే ఒక థీమ్ కంటిన్యూ అవుతుంది. అదేంటంటే మానవ విమోచన. ఆదికాండంలో మొదలైన ఈ కథ ప్రకటన గ్రంథంలో ముగుస్తుంది. ఒక రచయిత ఎప్పుడో రాసిన విషయాలు 100 ఏళ్ల తర్వాత మరో రచయిత రాసిన విషయాలతో సరిగ్గా సింక్ అవుతాయట. ఇక నెక్స్ట్ పాయింట్, ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. బైబిల్లో అప్పటి కాలం కంటే ఎంతో ముందున్న సైంటిఫిక్ విషయాలున్నాయనంటారు. అంటే ఆధునిక సైన్స్ కనుక్కోవడానికి వేల సంవత్సరాల ముందే కొన్ని విషయాలు అందులో చెప్పారట. అవేంటో ఇప్పుడు కొన్ని చూద్దాం. ఉదాహరణకు క్వారంటైన్. ఈ పదం మనందరికీ బాగా తెలుసుకదా. లేవియాకాండమనే పుస్తకంలో అంటువ్యాధులు ఒకరినుంచి ఒకరికి రాకుండా ఉండటానికి జబ్బుపడిన వాళ్లను వేరుగా ఉంచాలని చాలా స్పష్టంగా ఉంది. అలాగే చనిపోయిన వారిని తాకిన తర్వాత చేతులు, బట్టలు శుభ్రం చేసుకోవాలని కూడా ఉంది. అసలు మనకు బ్యాక్టీరియా, వైరస్ల గురించి తెలియడానికి వేల సంవత్సరాల ముందే ఈ పరిశుభ్రత నియమాలు ఇచ్చారు. ఖగోళశాస్త్రం నుండి మరో అద్భుతమైన ఉదాహరణ ఉంది. పాతకాలంలో చాలా నాగరికతలు ఏమని నమ్మేవి? భూమి ఏదో ఒక పెద్ద జంతువు వీపుమీద ఉందనో లేదా పెద్ద పెద్ద స్తంభాల మీద నిలబడి ఉందనో అనుకునేవాళ్లు. కాని 1000 ఏళ్ల క్రితం రాసిన యోబు గ్రంథంలో ఏముందంటే దేవుడు భూమిని శూన్యంలో వేలాడదీశాడు అని. ఇది మనమిప్పుడు నమ్మే సైన్స్కి ఎంత దగ్గరగా ఉందో కదా. ఇప్పుడు మనం చివరి 2 వాదనల వైపు వెళ్దాం. మొదటిది, వేల సంవత్సరాలుగా బైబిల్ పాఠం ఎంత కరెక్ట్గా కాపాడబడింది. రెండోది, అందులోని ప్రవచనాల ఖచ్చితత్వం. మనమిప్పుడు చదువుతున్న బైబుల్ 1000 ఏళ్ల క్రితం రాసిన దానికి ఎంత దగ్గరగా ఉంది?
ఈ ప్రశ్నకు సమాధానం 1947లో దొరికింది. డెడ్ సీ దగ్గరున్న గుహల్లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ జరిగింది. అక్కడ కొన్ని పాత గ్రంథపు చుట్టులు దొరికాయి. అందులో యెషయా గ్రంథం కూడా ఉంది. స్పెషాలిటీ ఏంటంటే ఆ చుట్టలు అప్పటివరకు మన దగ్గరున్న కాపీల కంటే 1000 సంవత్సరాలు పాతవి. రెండింటినీ పోల్చి చూస్తే ఫలితం ఆశ్చర్యపరిచింది. ఆ టెక్స్ట్ 99.5% ఖచ్చితత్వంతో ఒకేలా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే, ప్రపంచంలో ఏ ఇతర పాత పుస్తకానికి లేనన్ని ఆధారాలు, అంటే వేల కొద్ది పాత వ్రాత ప్రతులు బైబిల్ టెక్స్ట్ కరెక్ట్గా ఉందని చెప్పడానికి ఉన్నాయన్నమాట. ఇక చివరిగా ప్రవచనాలు, అంటే భవిష్యత్తు గురించి ముందుగానే చెప్పడం. మెస్సియా ఎక్కడ పుడతాడు అంటే బెత్లెహేంలో అని. ఆయన ఎలా చనిపోతాడు అంటే సిలువ వేయడం ద్వారా అని. చివరికి ఆయన బట్టల కోసం సైనికులు చీట్లు వేస్తారని కూడా. ఇవన్నీ వందల సంవత్సరాల ముందే వివరంగా చెప్పబడ్డాయట. ఈ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు జీవితంలో నిజమయ్యాయని వాదిస్తారు. గణిత సంభావ్యత ప్రకారం చూస్తే ఇన్ని నిర్దిష్ట విషయాలు ఒకే వ్యక్తి జీవితంలో అనుకోకుండా జరగడం దాదాపు అసాధ్యం. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఒక దైవిక ప్రణాళిక ఉందని ఈ వాదన గట్టిగా చెబుతోంది. సరే, ఇప్పటివరకు మనం కొన్ని ఆధారాలు చూశాం కదా. ఒకసారి క్విక్గా బైబిల్ ఖచ్చితమైనది అని చెప్పడానికి చూపిస్తున్న ప్రధాన పాయింట్స్ ఏంటో రివైజ్ చేద్దాం. 1. ఆర్కియాలజీ ఆధారాలు. 2. ఇన్ని తేడాలున్న రచయితలందరూ ఒకే కథ చెప్పడం. 3. సైన్స్కి అందని విషయాలు అప్పట్లోనే చెప్పడం. 4. వేల ఏళ్లైనా టెక్స్ట్ మారకుండా ఉండటం. 5. చెప్పిన ప్రవచనాలు నిజమవ్వడం. ఇవేనండి బైబిలొక నమ్మశక్యం కాని ఖచ్చితమైన పుస్తకం అని చెప్పడానికి వాళ్ళు చూపిస్తున్న ప్రధాన వాదనలు. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకొస్తుంది. ఒక పాత పుస్తకం ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకోవడానికి మనం ఏ ప్రమాణాన్ని వాడాలి? ఇప్పుడు మనం చూసిన ఈ ఆధారాలు ఆ ప్రమాణానికి సరిపోతాయా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.